ఇప్పుడు నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు బాబాయ్. ఓ పెద్ద కొడుకు ఏమో ఖాళీగా ఉంటుండు, చిన్న కొడుకు ఏమో పనికి వెళ్ళాడు. కానీ ఎంతైనా సరే గౌరవం ఇవ్వాలి కదా. పెద్దోడు గౌరవం అయితే ఇంట్లో ఏమో అటుగా ఇటుగా ఉంటుంది. జాబ్ ఉన్నాయి లేకపోయినా పెద్దోడే చిన్నోడు జాబ్ ఉన్నాయి లేకపోయినా పెద్దోడే చిన్నోడు మా నాన్నేమో ఆడికే సపోర్ట్, మా అమ్మ ఆడికే సపోర్ట్. ఆడు మహా అయితే 3 నెలల నుంచి జీతం తెస్తుండ అంతే. ఆడికేమో ఆడికేమో చికెన్లు మటన్లు, నాకేమో చిక్కుడుగాయలు బొరబాటీలు. పేరులో కూడా వాడికి మాత్రం హీరో పేరు కార్తిక్, నాకు మాత్రం విలన్ పేరు రఘువరన్. నెలగా ఉంటది ఒళ్ళు మండదా. చాలా బాధ అనిపిస్తుంది. ఆ తల్లిదండ్రులకు పిల్లలకి చేస్తే బాధ అనిపిస్తుంది కదా. నేను తెల్లారి లెగుస్తాను, అర్థమవుతుందా? తెల్లారి లెగిసిన వెంటనే మధ్యాహ్నం ఏం కూర అనేది ఒక టెన్షన్, మధ్యాహ్నం తినేసాక రాత్రి కూర అనేసి అదే ఒక టెన్షన్ అంతే. బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు ఎదవ ఏది పెడితే అంతే. నేను అదేట్టు ఇదేట్టు అని అడగను కదా. ఇంకా పెట్టిందే కబోలు చాలా చాలా బాధ అనిపిస్తుంది బాబాయ్. అలాగా చూడకూడదు. ఇక మొదలెడదామా? 3 నెలల నుంచి ఏడ్చేలు తెలియక ఇగో పాయిజన్ పట్టుకొని తిరుగుతున్నాను, ఎక్కడైనా తాగేసి చచ్చిపోదాం అనేసి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు తిరుమూర్తులు భగవంతుడు, ఇది శివయ్య ఆలయం. ఇది ఎందుకు బాబాయ్ జీవితం అలా చేయకు బాబాయ్. కంగారు పడుతు. ఎక్కడైనా ఏదో ఒకటి భగవంతుడు నీకు చూపిస్తాడు, అంతేగాని నేను నిజం మాట్లాడతానండి తప్పుడు మాట. బాబాయ్ నేను చచ్చిపోయిన తొట్టు నేనేమి చచ్చిపోను, ఏటి లేదు, అది ఏటి కాదు ఖాళీ డబ్బా కదే. అది యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను.